రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఒకవైపు కృష్ణానదికి వరద కొనసాగుతూ ఉంది, మరొక వైపు గోదావరికి కూడా ఈ సీజన్లో మొదటిసారిగా వరద మొదలైంది. ఇప్పటి వరకు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర కాలువలకి నీరు ఇవ్వడానికి కూడా సరిగా వరద లేదు. దాదాపుగా వర్షాకాలం మొదలై 2 నెలలు గడిచిపోయినా గోదావరిలో దిగువకి ఇంతవరకు వరద వచ్చిన దాఖలాలు. తాజాగా మహారాష్ట్ర నాసిక్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరికి వరద మొదలైంది. ఇక కృష్ణానది మీద కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఇప్పటికే 92% నిండిపోయింది. 123 టీఎంసీల కెపాసిటీకి 113 టీఎంసీల కెపాసిటీ నింపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఆల్మట్టి డ్యామ్కి 76,000 క్యూసెక్ల ఫ్లడ్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి గేట్లు ఎత్తి దిగువకి 63,560 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ఇక విద్యుత్ ఉత్పత్తి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 15,000 క్యూసెక్లు. మొత్తం మీద ఆల్మట్టి డ్యామ్ నుంచి 85,000 నుంచి 90,000 క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్ చేరుతా ఉంది. నారాయణపూర్ కూడా ఈ మధ్య తరహా ప్రాజెక్టు కిందకు వస్తుంది కాబట్టి 37 టీఎంసీల కెపాసిటీ. ఇప్పటికే 34 టీఎంసీల వరద నారాయణపూర్లో చేరింది. ముందు జాగ్రత్తగా నారాయణపూర్ నుంచి ఇప్పటికే 50,000 క్యూసెక్ల వరద దిగువకు రిలీజ్ చేశారు. అయితే అది జూరాలను చేరడానికి మరో 12 అవర్స్ సమయం పట్టే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి జూరాల వరకు మధ్యలో కర్ణాటక ప్రభుత్వం అనేక చెక్ డ్యాములు నిర్మించింది. అవన్నీ నింపుకుంటూ రావాల్సి ఉంటుంది కాబట్టి జూరాలను టచ్ చేయడానికి తెలంగాణ గడ్డలోకి వరద రావడానికి మరో 12 అవర్స్ పట్టే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి రాత్రికి ఈ వరద జూరాలని చేరే అవకాశం ఉంది. జూరాల్లో 10 టీఎంసీల కెపాసిటీకి ఇప్పటికే 7 టీఎంసీల ఫ్లడ్ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి నారాయణపూర్ నుంచి గడిచిన వారమే ఒక 6,000 క్యూసెక్లు వదిలినా పెద్దగా జూరాలను కూడా ఇంకా చేరలేదు. ప్రస్తుతం నారాయణపూర్ నుంచి 35,000 కొనసాగుతూ ఉంది. రాత్రికి 60,000కి పెంచే అవకాశం ఉంది. ఇక జూరాలకి ఈరోజు రాత్రికి జూరాలను టచ్ అవుద్ది. జూరాలకు వరద రాగానే విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలంకి రిలీజ్ చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో అయితే ఫ్లడ్ లేదు. 212 టీఎంసీల కెపాసిటీకి 42 టీఎంసీలు ఉంది. అందులో 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, 2 టీఎంసీలు తాగునీటికి ఉపయోగించుకుంటూ ఉంటున్నారు. అది పెద్దగా దాంట్లో అప్డేట్ లేదు. జూరాల నుంచి రిలీజ్ చేస్తే ఇక శ్రీశైలంలో ప్రతిరోజు ఎంత ఫ్లడ్ పెరుగుతుంది అనేది సమాచారం వస్తుంది. ఇక నాగార్జున సాగర్ కూడా డెడ్ స్టోరేజ్, తాగునీటి అవసరాలు మాత్రమే. ఇక కర్ణాటకలో దక్షిణ కర్ణాటకలో 15 జిల్లాల్లో రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరు రూరల్ ఈ ప్రాంతాలతో పాటుగా మైసూరు, కొడిగి, శివమొగ్గ, చిక్కబల్లాపూర్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొంత ఫ్లడ్ కావేరీకి, మరికొంత క్యాచ్మెంట్ ఏరియా తుంగభద్రకి, మరికొంత కృష్ణానదికి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇక రాబోయే 2-3 రోజులు గతంలో పడ్డ వర్షాలతో ఫ్లడ్ కొనసాగుతుంది. ఆ తర్వాత తాజాగా కురుస్తున్న వర్షాలతో ఈ ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం ప్రాజెక్టుకి 123 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఈ ఏడాది ఇంతవరకు కనీసం 2 టీఎంసీలు కూడా వరద రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఎట్టికేలకు తెలంగాణ గడ్డను తాగబోతా ఉంది. రాబోయే 12 అవర్స్లో తెలంగాణలోకి వరద ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత జూరాలకు రాగానే వెంటనే శ్రీశైలంకి రిలీజ్ చేస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా 165 టీఎంసీలు ఫ్లడ్ వస్తే కనుక శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆగస్టులో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో వరద చేరితే కనీసం ఆరుతడి పంటలకైనా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాబోయే 24 అవర్స్లో వరద జూరాలకి ఎంత చేరింది అనే వివరాలతో మరో వీడియోలో రేపు ఉదయాన్నే మరో వీడియోలో కలుసుకుందాం. తుంగభద్ర గురించి ప్రత్యేకంగా వీడియో చేయాలని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది.